ఈరోజు లగచర్ల అనేటటువంటిది రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో 1350 ఎకరాలని అప్రజాస్వామికంగా సేకరించి ప్రజలంతా నిర్వాసితులుగా చేసేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఇక్కడ జరుగుతున్నది. వాస్తవంగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయం ప్రకారము భూమిని సేకరించి ఇక్కడ వాళ్ళు ఫార్మా కంపెనీ పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎట్లాంటి పద్ధతులు ప్రజాస్వామిక పద్ధతులు కాకుండా తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉండే 1350 ఎకరాలను సేకరించేటట్టుగా నోటిఫికేషన్ గెజిట్ని ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. ఈరోజు ఈ ప్రాంతంలో మేము పర్యటించాం. లగచర్లలో ఇప్పుడు మా పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ జనం అందరూ కూడా ఇది కాన్షియస్గా ఎవరో కొన్ని పార్టీల ప్రోద్బలంతో చేసినటువంటి దాడి కాదు. ఇది రైతుల్లో వచ్చినటువంటి ఆందోళన ఆక్రోశంలో భాగంగానే ఈ దాడి జరిగింది తప్ప ఇది చాలా కాన్షియస్గా జరిగిన దాడి కాదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ భూములు తీసుకునేటటువంటి పద్ధతిని మీరు వాపసు తీసుకోవాలి. ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేసుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలి. అట్లాగే ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని, వాళ్ళకు బెయిల్ ఇవ్వాలని, కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల పట్ల అనుచితంగా అణచివేతను ప్రదర్శిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా చాలా ప్రజాస్వామిక పద్ధతుల్లోకి రావాలని, ప్రజల్ని అర్థం చేసుకొని ఉద్యమాలని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు రావాలని, వాళ్ళు ఆ రకంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.